దేశానికంటూ ఒక అధికారిక మీడియాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి గ్లోబల్ టైమ్స్, అది వాళ్ళ అధికారిక మీడియా. దాంట్లో వచ్చిందంటే చైనా ప్రభుత్వపు వాదనే అనేది అర్థం. అట్లాగే అమెరికా లాంటి దానికి ఉండదు. మన దేశానికి దూరదర్శన్ అనేటువంటిది అధికారికమైనటువంటి నెట్వర్క్. దూరదర్శన్లో వచ్చే వార్త అంటే ప్రభుత్వపు వార్త అన్నటువంటి అర్థం. అట్లాంటి దూరదర్శన్లో హసీనా చెప్పినటువంటి పాయింట్ ఏదైతే 8 నెలల క్రితమే చెప్పినటువంటిది, బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి ఒక దీవిని రాసియమన్నారు. అది రాసియడానికి నేను ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్తో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలను కలిపి ఒక కొత్త క్రైస్తవ దేశం ఏర్పాటు చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నమని 8 నెలల క్రితమే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మామూలుగా ఏదో లీకుల్లాగా కాకుండా దూరదర్శన్లోనే చర్చ పెట్టి, దూరదర్శన్ ద్వారానే అమెరికా కుట్ర బంగ్లాదేశ్ వ్యవహారంలో అన్నటువంటి అంశాన్ని భారత ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. దీంతో అమెరికా అధికారులకి తల కొట్టేసినట్టు అవుతుంది, తల తిరిగిపోతుంది. అంటే భారత ప్రభుత్వపు ఆలోచన కూడా అదే అన్నటువంటి అంశం అర్థమైపోయింది వాళ్ళకి.